హలో ఎవ్రీవన్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్ స్టీరింగ్ ఢిల్లీలో చేరాల్సిందే అంటున్నారు. అంతేకాదు దీనికి కారణం కవిత గారు వెంటాడటమే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, కవిత గారు వెంటాడడం వల్లే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఓటమికి కారణం అంటారా? ఇప్పుడు ఆవిడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఎస్ సార్. రెస్పాండ్ అయినటువంటి తీరును కనుక చూస్తే ట్విట్టర్లో కర్మా హిట్స్ బ్యాక్ అని చెప్పి చాలా పదునైనటువంటి పదాన్ని ఉపయోగించి ఆవిడ ట్వీట్ చేశారు. అంటే కర్మ సిద్ధాంతం హిట్స్ బ్యాక్ అంటే తిరిగి మీరు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆవిడ ట్వీట్ చేయటం జరిగింది. ఆవిడ ఏ ఉద్దేశంతో ఆ విధమైన ట్వీట్ చేశారనేది విస్తృతమైనటువంటి అర్థం వస్తుంది. ఎలా అంటే ఈ మధ్యకాలంలో కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఏంటి? కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి చేశారు. అలాగే హరీష్ రావు, కేటీఆర్ గారు వీళ్ళందరూ సంపాదించుకున్న సంపాదన గురించి మాట్లాడారు. ఫామ్ హౌస్ల గురించి మాట్లాడారు. పార్టీలో షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే నన్ను సస్పెండ్ చేశారు, అనుభవించక తప్పదు అనేటువంటి యాంగిల్లో ఒకవేళ కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పి పెట్టారా అనేటువంటి సెన్స్ వస్తుంది. ఇది కాకుండా 2014 లేదంటే 2001 నుంచి వీళ్ళు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరుతోటి వీళ్ళు ఏం చేశారు అనేది కవితకి బాగా తెలుసు. కవిత గారు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి కవిత గారికి బాగా తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టే కర్మ హిట్స్ బ్యాక్ అని అన్నారా. 2001 నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ 2001లో ఏంటి పరిస్థితి? మారుతి 800 సెకండ్ హ్యాండ్ కార్ తోటి కేసీఆర్ గారు ఉండేవాళ్ళు. ఆ కార్లోనే నేను తిరిగానని చెప్పి చెబుతున్నాను. ఆయన చెప్పారు కూడా, ఆయన కూడా తెలంగాణ ఉద్యమం దాంట్లోనే స్టార్ట్ చేశారు. మరి అలాంటి కేసీఆర్ గారు లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అందరికీ తెలుసండి. ఎందుకంటే ఇదేమి దాచేటువంటి విషయం కాదు. ప్రతి తెలంగాణ పౌరుడికి, ప్రతి తెలుగు పౌరుడికి తెలుసు వెళ్ళి. ఎందుకంటే కళ్ళెదుటే వాళ్ళు అమాంతం కోటీశ్వరులు అయిపోయారు, మిలీనియర్లు అయిపోయారు, అమాంతం మిలీనియర్లు అయిపోయారు. కళ్ళెదుట ప్రతి తెలంగాణ పౌరుడు, తెలుగు పౌరుడు చూస్తూనే ఉన్నాడు కదా. సో బహుశా అది చూసిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అనేది ఆవిడ చేస్తున్నారా? ఆస్తులకు సంబంధించిన పంపకాలనే కదా, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ, అటు వైఎస్ ఫ్యామిలీ కానీ ఇవాళ విభేదించుకుంటున్నారంటే ఆస్తుల విషయంలోనేగా. బహుశా ఈవిడికి ఆస్తి ఇవ్వకుండా మొత్తం కేటీఆర్ గారు లేదంటే హరీష్ రావు వీళ్ళందరూ తీసుకున్నారనే ఒక బాధతోటి ఆమె కర్మ హిట్స్ బ్యాక్ అన్నారా? లేదనంటే అసలు ఆవిడకి ఏమన్నా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి ఒకవేళ ఆ బాధతో అన్నారా? లేదు కేసీఆర్ గారికి దూరం చేశారు అనేటువంటి బాధతో అన్నారా? ఇవన్నీ కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో లేకుండా చేశారు. అసలు ఇవాళ తెలంగాణ ఈ పరిస్థితిలో ఉంది, హైదరాబాద్ ఈ పరిస్థితిలో ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అని చెప్పి కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలుసు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. 2009 ఎన్నికల్లో కూడా మహాకూటమి ఏర్పడింది ఇక్కడ. ఆ కూటమి వేదికల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అంట విజనరీ మరొకరు లేరు, ఆయన విజన్ కారణంగానే మనకి హైదరాబాద్లో ఈ విధంగా ఉందని చెప్పి ఆయన ప్రచారం చేశారు, ఎన్నికల ప్రచారంలో. ఇది అందరికీ తెలుసు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాజకీయంగా ఎదిగి చంద్రబాబు నాయుడు గారినే వెన్నుపూట పొడిచి చంద్రబాబు నాయుడు గారినే తెలంగాణ లేకుండా, తెలుగుదేశం పార్టీనే తెలంగాణ లేకుండా చేశారు కాబట్టి కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి అన్నారా? అంటే ఆ తెలుగుదేశం పార్టీ లేకుండా చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా క్లోజ్ కాబోతుందనే యాంగిల్లో ఆవిడ కర్మ హిట్స్ బ్యాక్ అనేటువంటి ట్వీట్ చేశారా? ఇలా ఇన్ని రకాల విస్తృత అర్థాలు వచ్చేలాగా ఆవిడ ఆ ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆవిడ ఏమన్నారు, ఇప్పటికీ ఆవిడ స్టాండ్ అయి ఉన్నారు ఆవిడ చేసినటువంటి యాక్టుల మీద. ఏంటి? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది అని ఆవిడ ఎప్పుడో 4-5 నెలల క్రితమే చెప్పారు. దానికి తగిన విధంగానే మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే దూరంలో కనిపించాయి. అభ్యర్థిని లేటుగా ప్రకటించిన దగ్గర నుంచి ప్రచారం వరకు కూడా. నేను ఆ మధ్య ప్రచారం సందర్భంగా నేను అటు నుంచి వస్తుంటాను, మాదాపూర్ నుంచి వస్తున్న సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ రెండు పక్క పక్కనే ఉన్నాయి ప్రచార రథాలు కూడా, ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి. సో ఆ విధంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి విధంగా నడుస్తున్నాయి కాబట్టి బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు చెప్పారు విలీనం కాబోతుంది అని. అలాగే
సీఎం రమేష్ గారు చెప్పారు, కేసుల నుంచి మమ్మల్ని బయటపడేయండి, మేము పార్టీని విలీనం చేస్తామని చెప్పి మీరు మాట్లాడండి అని చెప్పి సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళినట్టు, కేటీఆర్ గారు వెళ్ళినట్టు ఆయనే చెప్తున్నాడు. ఎవరు? సీఎం రమేష్ గారు చెప్తున్నారు కదా. దానికి ఇంతవరకు అసలు పోయాడా లేదనేది ఇంతవరకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు కదా కేటీఆర్ గారు. అంటే మౌనం అంగీకారం అనుకోవాలి కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే ఓట్ బ్యాంక్ వచ్చిందో గెలవలేదు, అది గెలవలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంత బలం లేదు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అనేది ఒకటి. రెండేంటంటే ఇప్పుడు అసలు బీజేపీ అండ లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేదా ఇండియా కూటమిలో ఉండాలి, ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో రాబోయే రోజుల్లో వెళ్ళబోతున్నారు ఎన్డీఏ కూటమిలోకి, లేదా ఎన్డీఏ కూటమి నీడన నిలబడాలని చూస్తుందా అనేది అర్థమైపోతుంది. ఇవాళ ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచినట్టయితే అది వేరే ఉండేది. సో ఓడిపోయింది అంటే ఇంకా కూడా ఆ పార్టీకి గెలిచేటువంటి సత్తా లేనటువంటి పార్టీ, అధికారంలోకి వచ్చేటువంటి సత్తా లేనటువంటి పార్టీ అనేది క్లియర్గా అర్థమైపోయిన తర్వాత బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎంకరేజ్ చేస్తుంది? చెయ్యదు. రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ ఏదన్నా కావాలంటే కనుక వాళ్ళకేదో కొన్ని సీట్లు ఇచ్చేసి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చాము, కానీ అంతే తప్ప బీజేపీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, వాళ్ళ చేత కొంతమంది చేత రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ కూడా వెళ్ళొచ్చు. బై ఎలక్షన్కి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ లేదు అనేటువంటి భావన వెళ్ళిపోతుంది. ఆ భావన వెళ్ళిపోయినప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుతారు? వదలరు కదా. కాబట్టి ఎప్పటికైనా సరే కారు ఢిల్లీ వాళ్ళ చేతుల్లోనే స్టీరింగ్ ఉంటుంది, కార్ స్టీరింగ్ ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కవిత గారు చెప్పినప్పుడే అయిపోయింది, కార్ స్టీరింగ్ ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉంది, ఢిల్లీ బీజేపీ కమల్నాథుల చేతుల్లో ఉంది. అది వాళ్ళు ఇటు తిప్పితే అటు జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఏం జరిగింది అనేది మనం చూడాలి, ఇదేనా లేకపోతే మరొక ప్రత్యామ్నాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.